మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా మీ నామానికి మహింపరిచాం ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వచ్చాం అయా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ వాక్యముని బట్టి మా అడుగులు స్థిరపరచండి. చేరివచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రావాల్సిన బిడ్డలు కూడా ఉన్నారు, వారిని కూడా మీరు సకాలంలో సన్నిధికి నడిపించండి. ఒక ఆదివారానికి పరిమితం కాకుండా ఉపవాస ప్రార్థనలో కూడా పాల్గొనాలనే ఆలోచన బిడ్డలందరికీ దయచేయండి. స్థానిక బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. వారి హృదయంలో తృష్ణ దయచేయండి. దుప్పినీటి వాగులు ఎద్దుకు పరిగెత్తినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుతున్నది అని భక్తుడు సెలవిచ్చారు. ఆ రీతిగా బిడ్డలందరూ కూడా ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ సమయంలో మరొకసారి సిద్ధపరచబడిన వాక్యాన్ని నా శరీర ప్రాణాత్మలను అయా మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా మీ నామానికి మహిమకరంగాను మా అందరికి దీవెనకరంగాను ఈ కార్యక్రమాన్ని జరిగిస్తారని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మహాకృపను బట్టి ప్రతి శనివారం కీర్తనల ధ్యానాంశం మనం చేస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు 3 కీర్తనలు ఏమండి మనం ధ్యానం చేశాం. ఈరోజు 4వ కీర్తన ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. పరిశుద్ధ గ్రంథముల నుండి 4వ కీర్తన. ఎన్ని వచనాలు ఉన్నాయి? 8 వచనాలు ఉన్నాయి. స్టార్టింగ్లో చూస్తే ఇది ఎవరు రాశారని మనకు అర్థమవుతుంది. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది దావీదు కీర్తన. 8 వచనాలు చక్కగా చదివేస్తాను, వరుసగా వినండి దయచేసి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపు వాడవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. 8 వచనాలు మనం చదువుకున్నాం. గమనించాలి. 4వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ 4వ కీర్తనని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ చదివినటువంటి వచనాల్లో మనకేం అర్థం అవుతుంది అని ఆలోచన చేస్తే, ఈ కీర్తనకి మూలవాక్యంగా లేదా ఒక టైటిల్ నేను పెట్టాలని ఇష్టపడుతున్నాను. ఆ టైటిల్ మనకు అర్థమైతే ఈ వాక్యం, ఈ కీర్తన అంతా మనకు అర్థమవుద్ది. ఏంటండి 4వ కీర్తనకి పెట్టదగ్గ టైటిల్ ఏంటయ్యా అంటే, భక్తిహీనులను దేవుని వైపు త్రిప్పడానికి దావీదు వాడిన విధానాలు. ఈ మాట నేను చెప్పండి. భక్తిహీనులను దేవుని వైపు త్రిప్పడానికి దావీదు వాడిన విధానాలు. అంటే కొంతమంది భక్తిహీనులు ఉన్నారు. ఆ భక్తిహీనుల పొరపాట్లని ఎత్తి చూపిస్తున్నాడు దావీదు. నెంబర్ 1. 2, హెచ్చరిస్తున్నాడు. 3, తన ప్రార్థనకి ఎలా జవాబు వచ్చిందో చెప్తున్నాడు. 4, సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. 4 విషయాలు ఈ 8 వచనాల్లో మనం పరిశీలన చేయొచ్చు. ఓకేనండి. భక్తిహీనులతో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, భక్తిహీనుల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో దేవుని యొక్క స్థితి ఇది, మీరు ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తూ మనం కూడా ఏం చేయాలంటే, మన చుట్టూ ఉన్నటువంటి భక్తిహీనులతో మనం కలిసిపోకుండా, మన చుట్టూ ఉన్నటువంటి భక్తిహీనుల యొక్క భక్తిహీనతను బట్టి మన కోపోద్రేకానికి గురి కాకుండా, భక్తుడైనటువంటి దావీదు వలె నిగ్రహం కలిగి ఓర్పుతో సహనముతో ఇతరులకి మనం బుద్ధి చెప్పాలి, ఇతరుల్ని మనం గద్దించాలి. ఈ అధ్యాయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. చాలా మంది ఏమనుకుంటారంటే, వాడు వెళ్ళకపోతే నాకెందుకులే అని అనుకుంటారు.
అదే తన సొంత వ్యక్తి, తనకు బాగా ఇష్టమైన వ్యక్తి అనుకోండి, అలా అనుకుంటాడా? ఎలా అయినా అతని దారిలో పెట్టాలి అని అనుకుంటాడు. కాబట్టి సర్వజనము కూడా దేవుని బిడ్డలే, సకల జనులు ఆయన వారే, ఆయనే పుట్టించి ఉన్నాడు గనక మనమందరం ఒకరికొకరు సహోదరులమైనా గనక ఎవడెలా పోతే మనకెందుకు అనుకుంటే మన క్రైస్తవులమే కాదు గనక అవతల వారు ఏమనుకున్నా, విన్నా వినకపోయినా, మనల్ని తిరిగి ద్వేషించిన చెప్పడం మన బాధ్యత. చెప్పే స్థాయిలో, చెప్పే పరిస్థితుల్లో నిన్ను ఉంచినప్పుడు తప్పక అవతల వారు ఏమనుకున్నా సరే ప్రార్థనాపూర్వకంగా అవసరమైతే వారిని మందలించడమో, గద్దించడమో, దేవుని తట్టు వారిని నడిపించడమో మన బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మొట్టమొదటి మాట, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. మొట్టమొదటిగా దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా నేను ఇరుకులో ఉన్నాను, నాకు విశాలత కలగజేవాడువు నీవే. ఎన్నోసార్లు నేను నీకు మొరపెట్టాను, ఎన్నోసార్లు నీవు నాకు సమాధానం ఇచ్చావు. నా కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో నాకు తోడే ఉన్నావు. ఇదిగో ఇప్పుడు నేను ఇరుకులో ఉన్నాను, నన్ను విశాలతలోకి నడిపించేవాడవు నీవే. ఇరుకులో ఉండి నేను మొరపెడుతున్నాను, నాకు సమాధానం దయచే ప్రభు, నన్ను కరుణించిన ప్రార్థన అంగీకరించు. నా నీతికి ఆధారమగు దేవా అంటే దాని అర్థం ఏంటి? తను నీతిమంతుడని చెప్పుకుంటున్నాడా? కాదండి, దాని అర్థం అది కాదు. నా నీతికి ఆధారమగు దేవా అంటే దాని అర్థం ఏంటంటే, నీతి అనేది మనిషికి ఎలా వస్తుందంటే, ఏమండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇక్కడ కీర్తనాకారుడు ఏమన్నాడంటే, నా నీతికి ఆధారమగు అంటే దాని అర్థం ఏంటంటే, నిన్నే నమ్మానయ్యా, నీవు తప్ప నాకు వేరే దైవం లేదయ్యా, నీకు తప్ప నేను వేరే ఒకరికి నేను చెప్పుకోలేనయ్యా, నా విశ్వాసం నీపైనే, నా నమ్మకం నీపైనే, అదే నా నీతి. మనుషులందరూ కూడా ఈ నీతి కలిగి ఉండాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న మొబైల్ ఉందండి, ఆ మొబైల్కి రిపేర్ వచ్చింది, ఎక్కడ తీసుకెళ్తాం? సెల్ పాయింట్కి తీసుకెళ్తాం. ఏ సెల్ పాయింట్? శాంసంగ్ అనుకోండి, శాంసంగ్ కంపెనీకి తీసుకెళ్తాం. లేకపోతే ఒనిడా టీవీ అనుకోండి, ఒనిడా కంపెనీకి తీసుకుని వెళ్తాం. అంటే దేనికి అక్కడ తీసుకెళ్తాం? దాన్ని ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో అక్కడికి దాన్ని తీసుకుని వెళ్తే దాన్ని వాళ్ళు ఓపెన్ చేసి దాని సమస్య ఏంటో తెలుసుకుని దాన్ని క్లియర్ చేసి మరలా తిరిగి మన చేతిలో పెడతారు. ఈ రోజున మానవుడి యొక్క నీతి దుర్నీతి అయిపోయింది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నాడు, ఏది పడితే అది చేస్తున్నాడు, ఏది తోస్తే అది చేస్తున్నాడు. మనల్ని పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడు కదా. ఇక్కడ గుండు ఉండాలి, ఇక్కడ కళ్ళు ఉండాలి, ఇక్కడ మెదడు ఉండాలి, మనల్ని దేవుడు మ్యానుఫ్యాక్చర్ చేశాడు కదా. ఈ దేహంలో ఏ సమస్య వచ్చినా, లేదా ఈ జీవితంలో ఏ సమస్య వచ్చినా మనం ఎవరి దగ్గరికి రావాలి? మనల్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఒకసారి లక్షాధికారి ఒక మంచి కారు తీసుకున్నాడు. ఏంటంటే ఆ కారు రిపేర్ వచ్చింది. ఏదో చిన్నపాటి షెడ్డుకి తీసుకుని వెళ్ళాడు. ఆ షెడ్డుకి తీసుకువెళ్తే ఎన్ని రోజులైనా సరే ఆ కంప్లైంట్ అతనికి తెలియట్లా. చివరికి ఆ లక్షాధికారికి కోపం వచ్చి దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాడు. ఈ లోపుగా ఆ కారు మెకానిక్ ఏం చేస్తున్నాడు, రోడ్డు మీద పెట్టి చెక్ చేస్తున్నాడు. ఈ లోపుగా జాకింగ్ చేస్తూ ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఒక వ్యక్తి వెళ్తే ఆ వ్యక్తికి ఆ కారు కనిపించగానే ఆగాడు. ఆగి, ఏంటయ్యా ఏమైంది అని అడిగితే, ఏంటో ప్రాబ్లం తెలియట్లేదండి, కొన్ని రోజులుగా నేను ప్రయత్నిస్తున్నాను, దీని ప్రాబ్లం ఏంటో నాకు అసలు తెలియట్లేదు, నేను చాలా సీనియర్ నేను మెకానిక్ నండి అని అడిగితే, ఒక నిమిషం పక్కుంటావా అని అడిగి అతను వచ్చి ఒక 2 నిమిషాల పని కూడా చేయలేదండి, ఒక చిన్న టెక్నికల్గా దాన్ని చిన్న పని చేశాడు. ఇప్పుడు స్టార్ట్ చేయండి అంటే వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఆ కారు ఓనర్కి మెకానిక్కి మైండ్ పోయింది, ఏం అర్థం కావట్లేదు. ఏంటి సార్, నేను కొన్ని రోజులుగా పడుతున్నాను దీంతో, నాకు అర్థం కాలేదు, మీకు ఎలా అర్థమైందంటే, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన నేనేరా బాబు అన్నాడు. ఆ కారుని తయారు చేసిన వ్యక్తి, ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ప్రెసిడెంట్ లేదా ఆ కంపెనీ యాజమాన్యం అతనిదే. అతను పొద్దున్నే ఉదయమే జాగింగ్కి వెళ్తున్నాడు. అంటే మనం ఏదైనా ఒక వస్తువుని తీసుకువెళ్లాల్సినటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తేనే అది బాగుపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి గుండె సమస్య ఉందండి. అతను ఏ నిపుణుడి దగ్గరికి వెళ్ళాలి?
గుండె నిప్పుల దగ్గరికే, హార్ట్ కేర్కి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళాలి. కంటికి సంబంధించిన హాస్పిటల్కి తీరితే చూస్తాడా? అతనికి గుండె తగ్గుద్దా? అదే ఈ రోజున మన దావీదుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా నీతికి ఆధారమగు దేవా, నీకే నేను మొదపెడుతున్నా, నీవే నా దేవుడు, నా నమ్మకం నీవే, నా విశ్వాసం నీవే, నేను నీ మీదే ఆధారపడ్డానయ్యా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటేనండి, ఎవరిని మనసు ఆయన పైన ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. మనం ఎవరి మీద ఆనుకోవాలంటే ఆయన మీద ఆనుకోవాలి. ఆయనతో మన బాధ చెప్పుకోవాలి. ఆయనతో మనం దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు కదా. మరి దేవుని సన్నిధికి వచ్చి మన సమస్య ఏంటో చెప్పకుండా, అయ్యా నా పరిస్థితి అని చెప్పకుండా దేవుడు మరి ఏ విధంగా మనకు సహాయం చేయగలుగుతాడు? మనం అడగాలి. హోటల్కి వెళ్ళామండి, హోటల్కి వెళ్ళి మౌనంగా కూర్చుంటే టిఫిన్ తెచ్చి పెడతారా? వస్తాడు. ఏం కావాలండి మీకు? ఏముంది? ఇడ్లీ ఉంది, బజ్జీ ఉంది, పూరి ఉంది, పెసరట్టు ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. నాకు పూరి బట్టరా బాబు అంటే పూరి తెచ్చి పెడతాడు. ఏం చెప్పకుండా నోరు మోసుకుని కూర్చుంటే మెంటలోడు పిచ్చోడు అనుకుని తరిమేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, దావీదు మహాభక్తుడు రాజు. ఇక్కడ నాలాగా మనలాగా సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక రాజైనటువంటి దావీదే దేవుని మీద ఆధారపడినప్పుడు, ఒక రాజైనటువంటి దావీదే దేవుని యందు విశ్వాసం ఉంచి తన సమస్యను దేవునితో చెప్పుకుంటున్నప్పుడు, మరి మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుని ఇంకా చులకనైపోతున్నాం. నేను అంటాను, మన సమస్య పొరుగు వాళ్ళతో చెప్పుకుంటే ఇంకా వాళ్ళు మన మీద ఇంకా మరింత భారం వేస్తారు. మూలిగే నెక్క మీద తాటికే పడినట్టు అయింది మన సమస్య. మన ఇంట్లో సమస్య ఎప్పుడు ఈదులతో చెప్పకూడదండి. నాకు నచ్చిన మాట ఏంటంటే, యెఫ్తా యెహోవా సన్నిధికి వెళ్ళి తన సంగతంతా దేవునికి చెప్పుకున్నాడంట. చెప్పుకుని యుద్ధానికి వెళ్ళాడంట. యుద్ధంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడంట. దేవునితో కమిట్మెంట్ తీసుకున్నాడు. అయ్యా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాకు విజయాన్ని ఇస్తే నేను తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి నుంచి నాకు ఏదైతే ఎదురు వస్తుందో నీకు అది బలిస్తా. తన సంగతంతా చెప్పుకున్నాడండి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మన సంగతంతా చెప్పాలి, ఏది దాయకూడదండి, ఏది దాపరకం ఉండకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వు ఏ సమస్యతో వచ్చావు అని అడుగుతారు. మనం చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఎలా? మనం చెప్పడానికి సిగ్గుపడి అసలు రోగం దాచిపెట్టి కొస రోగం చెప్పామనుకో, మనకి తన మెడిసిన్ ఇస్తాడు, మన రోగం తగ్గుద్దా? డాక్టర్ దగ్గర, దేవుడి దగ్గర అబద్ధం చెప్పకూడదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నేను చేసిన అపరాధం ఏంటో, నా పాపం ఏంటో, నా విధేయత ఏంటో దేవుని సన్నిధిలో చెప్పుకుంటే ఆయన క్షమించి మనకి తగిన సహాయాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మనం ఆయన మీద ఆధారపడి, అయ్యా నీవే నా ఆధారం అని మనం చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి విడుదల ఇస్తాడు. మనం ఉన్నటువంటి ఇరుకులో నుంచి విశాలతలోకి నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. హల్లెలూయా. మొట్టమొదటి మాట, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడువు నీవే, నన్ను కరుణించిన ప్రార్థన అంగీకరించము. ఈ రోజున మనం కూడా ఈ విధంగా ప్రార్థన చేద్దాం. 2వ వచనంలోకి వచ్చేద్దాం. 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటి తట్టు అబద్ధమైన వాటిని వెదికేదరు. చాలండి. ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకుముందే చెప్పాను మీకు ఇంట్రడక్షన్. దేవునితో మాట్లాడాడు, తర్వాత భక్తిహీనులతో మాట్లాడాడు, తర్వాత వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, తర్వాత వాళ్ళకి సాక్ష్యాన్ని కూడా చెప్తున్నాడు. దేవునితో మాట్లాడిన సందర్భం అయింది. ఇప్పుడు మీరే చెప్పండి, నరులారా ఎంతకాలం నా అగౌరవమును అవమానముగా మార్చేదరంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు భక్తుడు? భక్తిహీనులతో మాట్లాడుతున్నాడు. భక్తిహీనులను చూసి దేవుని తట్టు తిరగండి అయ్యా, దేవుని యొద్దకు రండి అయ్యా. చూడండి, మొట్టమొదటి వచనంలో దావీదు ఎవరి తట్టు తిరుగున్నట్టు మనకు అర్థమైంది. దేవుని తట్టే అతను తిరిగాడు, దేవునికే అతను ప్రార్థన చేస్తున్నాడు, దేవుని మీదే అతను
ఆధారపడ్డాడు. దేవుని మీదే ఆధారపడి దేవునికే ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని వేడుకుంటున్నటువంటి దావీదు 2వ వచనంలో భక్తిహీనులతో చెప్తున్నాడు, ఎంతకాలం మీరు వ్యర్థంగా తిరుగుతారు. భక్తి పరులమని చెప్పుకుంటూ చాలా మంది అంటండి దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యొద్దకు రాకుండా వ్యర్థమైన స్థలాలకు, కొండలకు, మెట్టలకు, పచ్చని చెట్ల క్రింద అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారంట. ఇజ్రాయేలీల ప్రజలు, ఇజ్రాయేలీల రాజ్యం గురించి, రాజుల గురించి నేను చెప్పాను కదండి. అనేకమైన సార్లు ఇజ్రాయేలీలు అదే పని చేశారు. కొండల్లో, లోయల్లో, చెట్లలో, పుట్టల్లో వెదికారు. ఇక్కడ దావీదు అంటాడు, ఎంతకాలము మీరు వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. నేను సత్యము చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు అని యేసు ప్రభువు వారు చెప్పారు. ఇక్కడ 2 మాటలు మీకు చెప్పాలి. సత్యం అంటే ఏంటి, అబద్ధం అంటే ఏంటి. నువ్వు రాజు పిలాతు యేసు ప్రభువు వారిని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభువు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికే వచ్చి తిని. మరొక మాట, నేను మార్గమును, సత్యమును, జీవము. ఇప్పుడు చెప్పండి, సత్యం అంటే ఏంటి? దేవుడే సత్యం, ఆయన సత్యవంతుడు అని వాక్యం చెప్తుంది. మరి అబద్ధికుడు ఎవరు? చెప్పండి గట్టిగా. సాతానే. ఎక్కడుంది? యోహాను సువార్త 8:44 అబద్ధికుడు అపవాది అబద్ధికుడని యేసు ప్రభువుల వారు చెప్పారు. వాడు అబద్ధికుడు, వాడు అబద్ధం, వాడి స్వభావం అనుసరించే అబద్ధమాడు. ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి సత్యం, 2 అబద్ధం. దావీదు ఎవరితోటి తిరిగాడు? దేవునితో, అంటే సత్యంతో తిరిగాడు. ప్రజలు ఎవరితో తిరుగుతున్నారు? ప్రజలు అబద్ధంతో తిరుగుతున్నారు, అంటే అపవాది తట్టు తిరుగుతున్నారు. అపవాదిని వెంబడిస్తున్న వారిని చూసి దావీదు మహారాజు అంటాడు, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు నేను అనుకుంటున్నా, అయ్యా ఎంతకాలం మీరు నా గౌరవంగా మారుస్తారు, ఎంతకాలం మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం మీరు అబద్ధమైన వాటిని వెతుకుతున్నారంట. అబద్ధమైన వాటిని వెతుకుతున్నారంట. అక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్ళిపోవటం, ఇక్కడ దేవుడు ఉన్నాడంటే ఇక్కడికి. కొండల్లో, మెట్టల్లో, చెట్లలో, పుట్టల్లో, లోయల్లో ఎందుకుంటాడండి దేవుడు? ఎందుకుంటాడు అక్కడ? దేవుడు ఉండే స్థానం అంటే తెలుసండి, మానవుని హృదయం. అవునంటారు కదంటారండి, మానవుని హృదయంలో దేవుడు ఉంటాడు. మీకెలా తెలుసండి అని మీరు నన్ను అడిగితే వాక్యం చెప్తుందండి, మీ దేహమే దేవునికి ఆలయం, మీ హృదయములలో దేవుని ఆత్మ నివసించునని మీకు తెలియదా? అంటే హృదయములో ఉన్న దేవుని ఆత్మను గ్రహించకుండా, గమనించకుండా, వాళ్ళ దేహాన్ని దేవాలయంగా మలుచుకోకుండా, వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి, ఎక్కడ స్వస్థతలు అంటే అక్కడికి, ఎక్కడ అద్భుతాలు అంటే అక్కడికి, ఎక్కడ గారుడులు అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారంట. ప్రజలు ఆనాడు అలాగే ఉన్నారు, ఈనాడు అలాగే ఉన్నారు. స్వస్థతల తట్టు కాదు మనం తిరగాల్సింది, అద్భుతాల తట్టు కాదు మనం తిరగాల్సింది. నేను అంటాను, ఆయన తట్టు తిరగాలి. కీర్తనలో ఒక మాట ఉంటుంది, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ఏమండి వారి ముఖములు అంటండి లజ్జింపకపోనంటే సిగ్గుపడలేదంట. వారు ఆయన తట్టు చూడగా ఆయన వారికి సహాయం చేసి వారిని విడిపించి వారికి తోడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. వారు అంటే ఇశ్రాయేలు ఒక సందర్భంలో ఆయన తట్టు చూశారంట, కానీ కొన్ని సందర్భాల్లో అబద్ధాల తట్టు చూస్తున్నారు, అబద్ధాలను వెతుకుతున్నారు. ఈ రోజున నా పరిస్థితులు అలా ఉన్నాయి. మనం కూడా అబద్ధాల తట్టు తిరుగుతున్నామా? ఎవరైతే చెప్తే అది నమ్మేస్తున్నామా? గుడ్డెద్దేలు చేలోబడినట్టు ఇదిగోండి వాక్యం చెప్తుంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే నమ్మేస్తాడు. అంటే ఈజీగా మా అక్క చెప్పింది, మా చెల్లి చెప్పింది, మా తోడుకోళ్ళు చెప్పింది. వాళ్ళు సత్యవంతులా? దేవుడు సత్యవంతుడు. దేవుడు ఏం చెప్తున్నాడు అది చూడాలి కదా మనం, దేవుని మాట వినాలి కదా మనం. కాబట్టి ప్రజలు చాలా మంది దేవుని తట్టు తిరగకుండా అలా వ్యర్థమైన వాటి తట్టు తిరుగుతున్నారంట. ప్రజలు తిరిగారు, ప్రవక్తలు కూడా తిరిగేస్తున్నారు. ప్రవక్త అయినటువంటి బిలాము ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో. దేని తట్టు తిరిగాడు? ధనం తట్టు తిరిగాడు. దేవుని తట్టు తిరగకుండా తన హృదయాన్ని ధనం తట్టు తిప్పుకున్నాడు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును అని ఉంది బైబిల్లో. మనం డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళు అనుకోండి, డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుందంట మన మనసు, దేవుని మీద ఉండదంట. ఈ బిలాము చూడండి, దేవుని వెదికేవాడుగా కాకుండా, చూడండి ఒక మాట చదవండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేన్ని వెతుకుతున్నాడు ఇక్కడ బిలాము? పేతురు రాసిన 2వ పత్రిక 2:16.
బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, దేన్ని ప్రేమించాడు బిలాము? దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. రాజైన దావీదు గారు అదే అన్నారు, ఎంతకాలం మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ధనము బంగారం వ్యర్థమని నేను చెప్పట్లా, కానీ దేవుని కంటే ఎక్కువ మనం ధనం మీద బంగారం మీద ప్రేమ పెడితే అది వ్యర్థం. బంగారం మంచిదే, అవసరానికి ఉపయోగపడితే చక్కగా వేసుకుంటే చక్కగా అందంగా ఉంటారు, మంచిదే. డబ్బు మంచిదే, డబ్బు ఉండాలి. జ్ఞానం గలవారి అంటే చమురు ఉంటుందంట, డబ్బు ఉండాలి. కానీ దేవుని కంటే ఎక్కువగా డబ్బు మీద మనసు పెడితే, దేవుని కంటే ఎక్కువగా మనం బంగారం మీద మనసు పెడితే అది వ్యర్థం. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి అందుకని రాజుగారు అంటారు, ఎంతకాలం మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఇక్కడ బిలాము ఉన్నాడండి, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడంట. దేవుడిచ్చేటటువంటి బహుమానాన్ని ప్రేమించలేదు ఇతను. అర్థమవుతుందండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆయనను వెదికిన ఎడల మనకి ఆయన ప్రత్యక్షమవుతాడు అని బైబిల్ చెప్తుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో మనం ఎవరిని వెతకాలి? అబద్ధమైన వాటిని కాదు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం, సొలొమోనా నా కుమారుడా, నా తండ్రి యొక్క నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఎరిగిన వాడునై ఉన్నాడు. తెలుసుకొని అదిగోండి, నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఒకవేళ నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతిరోజు మనం దేవుని వెతకాలండి. ఆనాటి భక్తులు వేకోనే లేచి దేవుని సన్నిధిని కనిపెట్టుకునేవాళ్ళంట. అయ్యా, నేను వేకోనే లేచేదను, నా కంఠస్వరమును నీ సన్నిధిలో నేను సిద్ధపరుచుకుందును, నా కంఠస్వరము నీకు వినిపించదును, వేకోనే నీ నామస్మరణ చేయదును అంటున్నారండి భక్తులు. ఎందుకండి? ఆయన వెతకటం. ప్రతిరోజు మనం బైబిల్ చదువుతున్నామంటే ఆయన వెతుకుతున్నాం, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన వెతుకుతున్నాం. ఇక్కడ ప్రవక్తలు అనబడిన వారు కూడా దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించారు, దేవుణ్ణి ప్రేమించాల, వాక్యాన్ని ప్రేమించాల. భక్తుడైన దావీదు మహారాజు తన కొడుకుతో సొలొమోను రాజుతో చెప్తున్నాడు, సొలొమోనా, నువ్వు దేవుని వెతుకు, ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, నీవు ఆయన్ని తెలుసుకోవాలి అని అంటున్నాడు. చూడండి, దావీదు తెలుసుకున్నాడు. నేను తెలుసుకున్నాను సరిపోతుందని అని అనలా. ఇప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుని ప్రకటిస్తున్నాను, అందుకని నా కుమార్తె నిలబడితే గొప్ప కాదు. సంకీర్తన అర్థమవుతుందా? తనంతట తాను దేవుణ్ణి తెలుసుకోవాలి. నేను చెప్పానని నా పిల్లలు యేసుప్రభుని నమ్ముకోవడం కాదు, అది భక్తి కాదు. ఆమె తనంతట తాను యేసుప్రభు ఎలా దేవుడో, ఎందుకు దేవుడో, దేవునికి ఉండవలసిన గుణాలు ఏంటో ఆమె తనంతట తాను ప్రశ్న చేసుకుని, పరిశీలన చేసుకుని, వెతికి దేవుని తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే దేవుని తెలుసుకోవాలి తప్ప, మా నాన్న చెప్పాడు మొక్కుతున్నాను, మా అమ్మ చెప్పింది మొక్కుతున్నాను అంటే నీకు విలువ తెలియదు, దేవుని విలువ తెలియదు, ఎప్పటికీ తెలియదు. క్రైస్తవులైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుందండి. తల్లిదండ్రులు ఎవరైతే చెప్తే, అన్నదమ్ములు ఎవరైతే చెప్తే అది మనం ఆరాధించడం కాదు. దావీదు అంటాడు, నీవు తెలుసుకుని ఏం తెలుసుకోవాలి? నీవు దేవుణ్ణి తెలుసుకోవాలి. నాకు ప్రత్యక్షమయ్యాడు ఆయన, నీకు ప్రత్యక్షమవుతాడు. ఏం చేయాలి? నీకు ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే ఆయన్ని వెతకాలి. ఆయన వెతకుండా నీకు ఆయన ప్రత్యక్షం కాడు. ఇదిగో, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మీరు వెతకండి అని వాక్యం చెప్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్న దేవుని ప్రియ సంఘమా, మీరు వేటిని వెతుకుతున్నారు? సమీపంగా మనకు దేవుడు ఉన్నాడు కదా, ఆయన్ని వెతుకుతున్నారా, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారా? ఆలోచించేయండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా ఎలా వెతకాలంటే దేవుణ్ణి, ఇప్పుడు మీరు ఇంట్లో ఒక కాసు బంగారం పెట్టారు, ఎక్కడో కనబడలా, ఎలా వెతుకుతారు?
చూసి చూన్నట్టు చూస్తారా, లేకపోతే జాగ్రత్తగా వెతుకుతారా? అసలు దొరకట్లా. దీపం వెలిగించి చీపురు పట్టుకుని మంచం కింద తుడిచి దుప్పట్లో దులిపి, దుప్పట్లకి చిక్కడిపోయిందేమో ఎక్కడన్నా, లేకపోతే దాని తలగడి దిండి ఉందేమో, అక్కడ చాలా జాగ్రత్తగా వెతుకుతారు కదండి బంగారం. అలా వెతకాలంటే దేవుణ్ణి. అందుకనే నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, అదిగో నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును, మళ్ళా చెప్తున్నా, నీ నీతి అంటే మనం నీతిమంతులమని కాదండి. నువ్వు దేవుని నమ్ముకుంచావు కాబట్టి, నువ్వు దేవుని విశ్వాసం ఉంచావు కాబట్టి, నీ నీతికి తగినట్లుగా, నీవు కోరుకున్నట్లుగా, నీవు నమ్మినట్లుగా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అయితే దేవుడు నీకు ప్రత్యక్షం కావాలి, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలి, దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలి అని అనుకుంటే నువ్వు దేవుని వెతకాలి. దేవునికి మహిమ కలుగునుగా. సరే, 2వ వచనాన్ని ముగిస్తున్నాను. 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇప్పుడు కీర్తన 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. ఒకటి ఎవరు భక్తులు, ఏమండి? ఒకటి భక్తుల గురించి రాయబడింది, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకున్నది. 2వ మాట ఏంటంటే, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. తన ప్రార్థనకు వచ్చిన సమాధానాన్ని చెప్తున్నాడు. నేను ఎన్నోసార్లు దేవునికి మొరపెట్టాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు అని సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. సరే, మరొక మాట ఏంటంటే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. ఎవరండి భక్తులు? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎవరు భక్తులు? నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుని సొత్తు అవుతామంట మనం. దేవుడు ఏమంటున్నాడు? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో, అనేక మంది ఉండొచ్చు కానీ మీరు ప్రత్యేకింపబడిన వారు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా మంది ఎలా ఉన్నారంటేనండి, భక్తి గలవారమని చెప్పుకొనుచు శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారంట. అంటే శక్తి లేని భక్తి చేస్తున్నారంట. ఏం భక్తి చేస్తున్నారండి? శక్తి లేని భక్తి. అబ్రహాం భక్తిపరుడు అండి. అబ్రహాము మాట్లాడితే దేవుడు నిలబడిపోయాడు. అయ్యా ఇంకొక మారు మాట్లాడితే ఇంకొక మారు. అలా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే భక్తులు అనబడినటువంటి వారు దేవుణ్ణి చూడగలిగారు, దేవుని ద్వారా ఆశ్చర్యకార్యాలు పొందుకోగలిగారు, ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకోగలిగారు. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు మనం భక్తులమేనా? భక్తులమే. మరి దేవుడు ఏర్పరచుకున్న భక్తులమేనా? దేవుడు ఏర్పరచుకుంటాడంట. ఇప్పుడు గొర్రెల్ని మేకల్ని గొల్లవాడు ఏం చేస్తాడు? వేరుపరుస్తాడంట. ఆ విధంగా అంత్య దినాల్లో, అదే తీర్పు దినమున కూడా సింహాసనసీనుడైనటువంటి యేసయ్య గొర్రెలను ఒకవైపు మేకలను ఒకవైపు వేరు చేస్తాడు. ఏంటండి మేకలు? ఏంటండి గొర్రెలు? మేకకున్న గుణం ఏంటి? గొర్రెకున్న గుణం ఏంటి? ఇప్పుడు ఆలోచించారా? గొర్రెలు ఏం చేస్తాయి తెలుసండి? కాపర్ని వెంబడిస్తాయి. గొర్రె 2 పనులు చేస్తుంది. తల దించితే మేత మేస్తుంది, తల ఎత్తితే కాపర్ని వెంబడేస్తుంది. చాలా అద్భుతమైన మాట ఇది. తల దించితే మేత మేస్తుంది, తల ఎత్తితే కాపర్ని వెంబడేస్తుంది. ఈ మేక ఏం చేస్తుంది చూసారండి? ఈ మేక దొళ్ళు మీదకి ఎక్కి 2 కాళ్ళు దొళ్ళు మీద పెట్టి 2 కాళ్ళు నేల మీద పెట్టి ఆ 2 కాళ్ళతో ఆ పైన ఉన్నటువంటి చిగురుని తినేస్తుంది. మీరు ఎంత ముద్దుగా అలా చక్కగా కంపెనీస్ ఐఏసి పెంచుకుంటారా? ఆ మొక్కల్ని తినేస్తుంది. అర్థమవుతుందండి? గొర్రెకి మేకకి ఉన్న స్వభావం చూడండి. మేక సాతాను స్వభావం. మేక సాతాను సంబంధిగా పోల్చడం జరిగింది. అలాగని మేకలన్నీ సాతానులు అనుకోమాకండి. పోలిక, అది అలంకార భాష. ఇప్పుడు ఈ రాధా మనోహర్ సింగ్ ఎవరు అంటారు కదా, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ ఏమన్నాడు? గొర్రెలరా మీరు, గొర్రెలు అంటున్నాడు కదా. అతనికి అలాగే అర్థమైంది. గొర్రెలు అంటే దాని అర్థం ఏంటంటే అలంకార భాష.
గొర్రెలు అంటే కాపరిని వెంబడిస్తాయి. మన కాపరి, ప్రధాన కాపరి ఎవరండి? యేసయ్య. మనం యేసయ్యని వెంబడిస్తున్నాం కాబట్టి గొర్రెలమని అలంకార భాషగా రాయబడితే ఆయన గారు స్వచ్ఛందంగా చక్కగా మనల్ని గొర్రె బిడ్డలు అది ఇది అని విమర్శ చేస్తున్నాడు. పోనివ్వండి, అది అతనికి ఆనందం అయితే అనుకోనివ్వండి. దేవునికి స్తోత్రం కలుగునిగా. నేను అంటాను, మనం గొర్రెలుగా ఉన్నామా మేకలుగా ఉన్నామా? ఏమండి, గొర్రెలుగా ఉన్నామా మేకలుగా ఉన్నామా? ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక 2:14 చూడండి. తీతుకు రాసిన పత్రిక 2:14. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని మీరు తెలుసుకొనుడి. తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని మనల్ని ప్రత్యేకపరుస్తాడంట. మనం ఒక దుష్ట స్వభావంలో ఉన్నాం. నెంబర్ 1, దేవుడు విడిపిస్తాడు. నెంబర్ 2, దేవుడు పవిత్రపరుస్తాడు. నెంబర్ 3, పవిత్రపరచబడిన మనం ప్రత్యేకమైన జనం. పవిత్రపరచబడిన మనం దేవునికి భక్తులం, దేవునికి విశ్వాసులం. ఈ పవిత్రపరచబడిన మనం ఏం చేయాలి? నీటి మూలముగా బాప్తిసం తీసుకున్న మీరు కూడా పాపశాపము నుంచి విమోచించబడ్డారు. విమోచింపబడిన మీరు ఏం చేయాలని ప్రభు మనకు ఆదేశిస్తున్నాడు తెలుసా? సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలి. ఈ మాట వెనకాల చెప్పండి. సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం ఉండాలి. ఒక్కసారి మీ హృదయముల మీద వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఊరిని చెప్తున్నా, నేను సత్క్రియ చేస్తున్నానా? సత్క్రియ అంటే ఏంటి అసలు? సత్ అంటే మంచి, సత్క్రియ అంటే మంచి పని. మంచి పని ఏంటి? మంచి పని. అన్నం లేనోడికి అన్నం పెట్టడం మంచి పని. వస్త్రం లేనోడికి వస్త్రం ఇవ్వటం మంచి పని. దప్పికల్లో ఉన్నవాడికి దాహం ఇవ్వటం మంచి పని. నీ కళ్ళ ఎదురుగా నీవు చూస్తున్నప్పుడు నీ మనసు ప్రేరేపిస్తుంది అతనికి నువ్వు సాయం చేయమన్నప్పుడు ఖచ్చితంగా మనం అతనికి ఏం చేయాలి? మన కంటికి కనబడుతుంది కాదు, పొద్దున్నే వస్తారు పాపం, అమ్మా ఒక ముద్దుంటే ఏంటమ్మా అని ఏమంటారు మనోళ్ళు? బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. చేయి ఖాళీ లేదో పైకి వెళ్ళరా. ఏ ఖాళీ లేదంటండి? చేయి ఖాళీ లేదంట. నేను అంటాను, దేవుడే తన రూపంలో వస్తే నీ పరిస్థితి ఏంటి? ఈ మధ్య ఒకటి జరిగిందండి. ఏ రోజు అమ్మదా? క్రిస్మస్ రోజున. మరి ఆ క్రిస్మస్ రోజున ఎవరు వచ్చారంటే అండి, ఎవరు వస్తే ఈ కానిస్టేబుల్ గారు కూడా వచ్చారు కదా. ఆ రోజు కొంచెం ఆడావుల్లో ఉంది మా అమ్మ. అయితే ఏమన్నావమ్మా? చెప్పు, పర్లేదు చెప్పు అమ్మా. కాసేపు ఆగి భోజనాలు చదివి భోజనానికి రా అందంట. ఇంట్లోకి వచ్చాక మనసు గద్దిచ్చేస్తుందంట. అయ్య బాబోయ్, క్రిస్మస్ పూట ఇంటికి వచ్చింది కదా, నేను అటు వెళ్ళి రమ్మనండి, ఒకవేళ దేవుడు ఎలా వచ్చాడేమో అని వెంటనే పిలిచి పలారం పెట్టి పంపించిందంట. టిఫినేనా స్వీట్ పలహారం పెట్టి పంపించిందంట. అమ్మ వీలైతే నువ్వు తర్వాత మళ్ళీ ముందేమో భోజనాలు అయితే రా అందంట. ఇంట్లోకి వచ్చాక మనసు గద్దిచ్చేస్తుందంట. క్రిస్మస్ పూట అన్నానంటే దేవుడే వచ్చాడేమో కదా, అమ్మో దేవుడినే పంపించేనంటే. డ్రింక్ కూడా ఇచ్చిందా మా తల్లి? చూసారా, మనసులో గద్దించేస్తుంది. నువ్వు ఎదుటి వాళ్ళకి సత్క్రియ చేయకపోతే, నీకు ఎదుటి వాళ్ళకి నీ దగ్గర చేయి చాపి సాయం చేయమని అడిగిన వాళ్ళకి మనం సాయం చేయకపోతే మనం చేసే భక్తి ఏంటంటే? అసలు మనం చేసే భక్తి ఏంటంటే? అసలు భక్తి అంటే ఏంటంటే యాకోబు గారు నేర్పించారు సంఘానికి. యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుట పవిత్రమైన భక్తి. దిక్కులేని పిల్లలకు కానీ విధవరాండ్రను కానీ వారిని ఆదరించడం, క్రిస్మస్ ఫోటో చేరబెట్టడం, లేకపోతే వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం. ఏమండి, తండ్రి లేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి మనం వాళ్ళకి కొంచెం మేలు చేసామనుకోండి, మీరు వాళ్ళకి కాదు ఎవరికి చేసినట్టు? దేవునికి చేసిన వాళ్ళు అవుతారు. అది దేవునికి ఇష్టం. అలా చేసిన వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడని అర్థం. అలా చేయకుండా దేవుడు ఎంత ఇస్తే అంత దాచుకుని, ఎంత ఇస్తే అంత దోచుకుని, ఎంత ఇస్తే అంత దాచుకుని, ఎంత ఇస్తే అంత పెట్టులో పెట్టుకుని, ఎంత ఇస్తే అంత ఇక మనకు ఇక ధనవంతుడు అన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము, వాళ్ళ లెక్కలోకి వెళ్తాం అన్నమాట. మనం ఆ కేటగిరీకి వెళ్తాం అన్నమాట. దేవుడు అంటాడు, రే వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు కూర్చుకున్నదంతా ఎవరిదో ఇచ్చి అంటాడు. దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన దాంట్లో కొంతైనా 100 ఇస్తే ఏమన్నా ఒక 5% అని మనం తీసి పక్కకి ఏం చేయాలి? నేను ఈ విషయంలో గర్వపడతానండి.
నా పరిస్థితి ఎలాంటిదైనా కానీ తీసుకున్న తీర్మానం బట్టి నాకు దేవుడిస్తున్నట్టు కానుకల్లోనే 10% పేదలకు తీసేస్తానండి. ఆల్రెడీ లెక్కైతే వాక్యం ప్రకారం అయితే ₹3.33 తీయాలి నేను. కానీ దేవుని కృపను బట్టి 10% తీసి ఎవరైతే జ్వరంతో బాధపడుతున్నారో, ఎవరైతే లేవలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నేను అనుకుంటే చేసింది కాదు, దేవుడు చెప్పాడు అలా చేయాలి అని. అలా చేసిన వారు సత్క్రియలు మంచి పనులు చేసేవారే భక్తి పరులు, దేవుడు ఏర్పరచుకున్న భక్తులు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ భక్తులు కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మాట చెప్పనండి, మందిరానికి వచ్చే వాళ్ళందరూ విశ్వాసులు కాదు, బయట ఉన్న వాళ్ళందరూ అవిశ్వాసులు కాదు. మందిరానికి రాకపోయినా, దేవుడిని నమ్ముకోకపోయినా అన్నదానాలు చేసేవాళ్ళు ఉన్నారు, వస్త్రదానాలు చేసేవాళ్ళు ఉన్నారు, భూదానాలు చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఏమంటారు? ఏమండి? దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆ మాటను కూడా ముగిస్తున్నాను. తర్వాత 4వ వచనం నుంచి 5వ వచనం దాకా చదవండి. 4వ కీర్తన మూలవాక్యంలోకి వచ్చిండమ్మా. భయమునుంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరొకడు. ఇప్పుడు మీరే చెప్పండి, దావీదు గారు భక్తిహీనులతో ముందు మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? హెచ్చరిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఈ వచనంలో భక్తిహీనుల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని? భయమునుంది పాపం చేయొచ్చు. యేసు ప్రభుల వారు కూడా ఇదే చెప్పారు. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ ఉందండి, ఆమెను అందరూ కూడా రాళ్ళతో కొట్టడానికి చూశారు. యేసు ప్రభుల వారు అన్నారు, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయేయండి అన్నారు. ఈ రాయలు పట్టుకున్నారా? వాళ్ళ హృదయంలో, వాళ్ళ తలంపులో, నేను కూడా పాపం చేశానుగా, నేను కూడా దొంగతనం చేశాగా, నేను కూడా అబద్ధం ఆడాగా, నేను కూడా ధర్మశాస్త్రం ప్రకారం పాపినేగా, ఈ రాయేయడానికి నాకు అర్హత లేదు అని ఎవరికి వాళ్ళు రాళ్ళు అక్కడ పడేసి గుత్తి చేతులతో తిరిగి వెళ్ళిపోయారు. యేసు ప్రభుల వారు తలెత్తి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను. చాలా మంది ఈ మాటని మతోన్మాదులు ఎలా చిత్రీకరిస్తున్నారంటే, ఆయన కూడా ఎందుకు రాయలేదంటే ఆయన కూడా పాపలో ఉన్నాడు అని అంటున్నారు. అసలు ఎంత విచిత్రం అంటేనండి, వాక్యాన్ని ఎంత వక్రీకరిస్తున్నారంటే వాళ్ళ ఇష్టం. యేసుప్రభులు అమ్మ నేను నిన్ను శిక్షించడానికి ఎందుకు అన్నారంటే, ఆయన పాపుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి శిక్షించడానికి రాలా, రక్షించడానికి వచ్చారు. కాబట్టి ఆయన సవాల్ చేస్తున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఆయన పాపం చేయటం ఏంటి? ఆయనలో పాపం ఉండటం ఏంటి? అందుకే ఆయన రాయకపోతాం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగా. పిచ్చి మాటలు, పిచ్చి కోతలు అన్నమాట అవి. సరే, ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, భక్తుడైన దావీదు గారు భక్తిహీనులతో చెప్తున్నాడు, అయ్యా పాపం చేయకండి అయ్యా. ఎందుకని పాపం చేస్తే ఏమైందంట అనే ఈ వారం అంతా నేను అదే చెప్పుకుంటూ వచ్చాను. పాపం అవమానాన్ని తీసుకొస్తుంది, పాపం నిందలను తీసుకొస్తుంది, పాపం మనశ్శాంతి లేకుండా చేస్తుంది, పాపం సరైన నిద్ర లేకుండా చేస్తుంది, పాపం సరైన తిండి కూడా తినకుండా చేస్తుంది, పాపం కలవరాన్ని పుట్టిస్తుంది, పాపం గలిబిలి చేసేస్తుంది, పాపం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. పాపం వల్ల పర్యవసానం ఏంటంటే, పాపం వల్ల వచ్చు జీతం మరణం. మనం పాపం చేస్తున్నామంటే మరణానికి దగ్గరగా ఉన్నాము అని అర్థం. కాబట్టి దావీదు అంటాడు, బాబు పాపం చేయకండి రా. మీ మంచముల మీద ఉన్నప్పుడు కూడా మీరు ధ్యానం చేసుకుని ఊరకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ధ్యానం చేసుకుని ఊరకున్నాడు అంటే ధ్యానించవలసింది వాక్యం. మీరు పాపం చేయకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరు పని చేయండి అని ఒక సలహా ఇస్తున్నాడు. చాలా మంది యవనస్తులు నాకు కూడా ఫోన్ చేస్తారండి, అన్నా మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఏం చేయాలి, మరి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి తలంపులు వస్తున్నాయి, మరి వాటిని మేము ఎలా జయించాలి అని అడుగుతూ ఉంటారు. దానికి బైబిల్ ఇస్తున్నటువంటి చక్కని సలహా ఏంటంటే, భక్తుడైన దావీదు గారే అన్నారు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం పెట్టుకుంటామో పాపం చేయడానికి సాహసించాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక మాట అన్నారు, నీ వాక్యమే నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. ఇప్పుడు చీకట్లో వెళ్ళారనుకోండి, ఏదైనా రోడ్లో గుంటలో పడిపోతారు, ముళ్ళ మీద అడిగేస్తారు. అదే వెలుగులో ఉన్నటువంటి రోడ్డు మీద వెళ్తే గుంటలో పడిపోతారా? పడిపోరు. గుంట అంటే పాపం, జగట్టకల్ల దొంగ ఊబి అని చూసారా? జగట్టకల్ల దొంగ ఊబి. దొంగ అంటే సాతాన్. ఊబిలో పడిపోడు. ఎక్కడైనా పిల్లకాలంలో పడిపోయినోడు మనం చెయ్యందిచ్చామనుకోండి పైకి వస్తాడు. ఊబిలో పడిపోయినోడికి మనం చేయిస్తే వస్తాడా? వాడు దిగిపోతాడు మనల్ని కూడా. అది దొంగ ఊబి. దాంట్లో పడ్డామా ఇంకా పైకి రాలేం. కానీ దేవునికి మహాకృప. దావీదు గారు అంటారు,
అనానుకాల సమయంలో ఆయన పాపం చేసినప్పుడు, తర్వాత విడిపించబడినప్పుడు, జిగటకల్ల దొంగ ఊపి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను, బండ మీద నా పాదములు స్థిరపరచను. బండ అంటే సంఘం. పాపంలో కూరుకుపోయిన మనల్ని ఈ రోజున లేవదీయలేదండి దేవుడు, సంఘంలోని తీసుకురాలేదండి. ఒకప్పుడు మనం పాపం చేసిన వాళ్ళం కాదా, అవిధేతలు బ్రతికిన వాళ్ళం కాదా? ఇన్ని తెలిసి కూడా మనం మళ్ళీ పాపం చేయడానికి సాహసిస్తున్నాం అంటే దాన్ని మూర్ఖత్వం అని అంటారు. దావీదు చెప్తున్నాడు, భక్తిహీనులు చూసి పాపం చేయొద్దు, హెచ్చరిస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. తర్వాత మాట చదవండి. నీతియుక్తమైన బలులను అర్పించుచు యెహోవాను నమ్ముకున్నాడు. ఇప్పుడు మనం ఏం బలి ఇవ్వాలి? నీతియుక్తమైన బలులు అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో బలులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మాట్లాడారు. సమూయేలు భక్తుడు అంటాడు, బలులు అర్పించుట కంటే మాట గైకొనటం శ్రేష్టం. అంటే ఇప్పుడు మనం కోడెలు, గొర్రెలు, మేకలు బలు ఇవ్వక్కర్లేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట వింటే చాలు, మనం గొర్రెను బలిచ్చినట్టే. శుద్ధ హృదయంతో యథార్థమైన భక్తి కలిగి, నిష్కపటమైన మనసాక్షి కలిగి దేవుని సన్నిధిలో ఆయన మాట విని ఆయన మాటల ప్రకారం జీవిస్తే మనం నీతియుక్తమైన బలులు అర్పించిన వాళ్ళమే. ఇక్కడ మనం 2 పనులు చేయాలండి. భక్తిపరులమైన మనం భక్తిహీనులను చూసి మత్సరపడకూడదు. నా మీద ఆడే బాగున్నాడు, నా మీద వాడి పని బాగుంది, నేను యథార్థంగా ఉన్నాను, నేను పవిత్రంగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా బ్రతికింటి తినడానికి తినలేదు, వాడేమో భక్తిహీనమైన పనులు చేస్తున్నాడు, అసహ్యమైన కార్యాలు చేస్తున్నాడు, హేయమైన కార్యాలు చేస్తున్నాడు, అలాంటి వాడేమో మేడ చేస్తున్నాడు, మరి చాలా లగ్జరీగా బతుకుతున్నాడు, ఏసీ కార్లు తిరుగుతున్నాడు. భక్తిహీనులను చూచి మనం ఏం చేయకూడదని, దుర్జనులను చూచి మత్సరపడొద్దని వాక్యం చెప్తుందండి. అదేంటండి, ఈ రోజున భక్తిహీనులు కదులుతున్న సముద్రములు పోలిన వారంట. ఈ రోజు ఉంటుంది, రేపొద్దున పోతుంది. భక్తిహీనులు కాదు మనం చూడాల్సింది, ఎవరిని చూడాలి? భక్తిహీనుని చూసి గద్దించాల్సింది పోయి మనమే భక్తిహీనతలోకి వెళ్ళిపోతే ఎలా? ఏమండి, నేను చేసే పనికి ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు కదా. నేను నీతిగా ఉంటే నీతి ఫలాన్ని పొందుకుంటాను, దుర్నీతి కలిగి ఉంటే దుర్నీతి వలన కలుగొచ్చు ఫలాన్ని పొందుకుంటాను. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు కాబట్టి ఖడ్గంతో అర్ధాంతరంగా చచ్చిపోయాడండి. మనం అలా చేయడానికి వెళ్ళే, మనం మనుషుల తట్టు కాదు, లోకం తట్టు కాదు, వ్యర్థమైన వాటి తట్టు కాదు, దేవుని తట్టే తిరుగుదుముగాక. సరే, ఆఖరిలోకి వచ్చేసాం. 6వ వచనం కూడా చదవండమ్మా. మాకు మేలు చూపు వాడేవాడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. ఎందుకని భక్తుడు ఈ విధంగా కోరుకుంటున్నాడు? మళ్ళీ దేవుడితో మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు. భక్తిహీనులను హెచ్చరించాడు, అయిపోయింది. ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభువా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ఉంటే ఇశ్రాయేలీయులు తప్పు చేశారు. తప్పు చేస్తే దేవుడు ఏమంటారంటే, నేను మీతో రాను అంటాడు. అప్పుడు మోషే బ్రతిమాలుకుంటాడు, ఏంటో తెలుసండి, నీ సన్నిధి మాకు తోడుగా రానియడలా మమ్ముని తోడుకొని పోకుము అంటే. అప్పుడు నా సన్నిధి మీకు తోడుగా వచ్చునని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏముంది దేవుని సన్నిధి అంటే? నిన్న రాత్రి కూడా అంటండి, సీసీ కెమెరాలో చూపించారు ఆ దృశ్యాన్ని. కారు ఎంత వేగంగా వెళ్తుందంటే, చదువుకునే విద్యార్థులండి తాగేసి ఇష్టానుసారంగా కారులు తోడటం, చనిపోవటం. కొంతమంది విద్యార్థులు అంటే కారులో ఇష్టానుసారంగా వెళ్ళి యాక్సిడెంట్ మొత్తం చనిపోయారంటే. భయంకరమైన పరిస్థితులు ఈ రోజున చాలా ఇవన్నీ మరల నేను చెప్పాలని కాదు, కానీ దేవుని యొక్క మాట నేను ఎందుకని ఇది జ్ఞాపకం చేశానంటే, నీ రాకపోకలందు యెహోవా నీకు. ఈరోజు ఈ చిన్నపిల్లని ఈడిపల్లి తీసుకెళ్లారండి. మా చెల్లెందో కదండి, మా చెల్లెలకి వెళ్ళాలంటే మామూలు ప్రాణం కాదు. అక్కడ తీసుకెళ్తారు. మా అమ్మకి తెలియదు, పాస్టర్ గారికి తెలియదు. వీళ్ళు వచ్చేంత వరకు నా హృదయంలో నేను ఎంత మదన పడతాను తెలుసండి. నేను లేకపోతే పిల్లల్ని ఎవరన్నా స్కూల్కి తీసుకెళ్ళాలంటే కూడా భయం నాకు. ఎవరెలా తీసుకెళ్తారో తెలియదు. వీళ్ళు సరిగ్గా వెళ్ళిన అవతలోడు గుద్దే వచ్చాము. వాళ్ళు వచ్చేంత వరకు నేను ప్రార్థన చేస్తానంట మనసులో. అదే కొన్ని ఆలోచనలు వస్తూ ఉన్నారు కదా, ఏం ఇబ్బంది అవుద్దేమో ఏదన్నా అని నా హృదయంలో ప్రార్థన పూర్వకంగా ఉంటాను నేను. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏ అపాయము నీ దరికి, నీ పాదములకు రాయి, ఏ తెగులు నీ గుడారం, నీ రాకపోకల యెహోవా నీకు తోడు. ఆయన సన్నిధిని మనం అడగాలండి. భక్తుడు పాట పాడాడు, నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా,
పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని. హల్లెలూయా. మరొక భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో, కొరహ కుమారులు అంటారు, నీ సన్నిధిలో నిత్య సుఖ శాంతులు అన్నాయి. నిజంగా ఆయన సన్నిధిలో కూర్చుండండి వాక్యదానం చేస్తే టైం తెలియదండి నాకు. నిజంగా చెప్తున్నాను. ఒక్కోసారి 2-3 గంటలు కూర్చోపోతాను. వీళ్ళు ఫోన్లు చేస్తారని నేను ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకున్నాను ఈ మధ్య. ఏదన్నా నాకు వచ్చే ఫోన్లన్నీ అమ్మో మంచి మంచి ఫోన్లు వస్తాయండి నాకు. మంచి ఫోన్లు వస్తాయి. ప్రశాంతంగా కూర్చుంటానా, ఏదైనా ఫోన్ వచ్చిద్దా ఇక అయిపోయింది, ఇక చరిత్ర చాప్టర్లో మళ్ళీ ఎప్పుడు వచ్చి కూర్చుంటాను తెలియదు. అందుకని మందిరంలోకి వెళ్ళిపోతున్నప్పుడు మొత్తం స్విచ్ ఆఫ్ చేసేయాలంతే. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత ఆనందం, ఎంత ఈ పరమగీతం వాక్య ధ్యానంలో ఉన్నానండి ఈ వారం రోజులు. ఈ పరమగీతం వాక్య ధ్యానంలో ఉంటే అమ్మో ఇంతకాలం నేను పరమగీతం అనే పుస్తకాన్ని నేను అశ్రద్ధ చేశానా అని చాలా నన్ను నేనే విమర్శించుకున్నాను అన్నమాట. మీరు రేపటి దినమున చేయాల్సిన పని ఏంటంటే ఓ చక్కని పుస్తకం, నూతన పుస్తకం తెచ్చుకోండి. పరమగీతం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి వాక్య ధ్యానం చేయబోతున్నాను. రేపటి నుంచి పరమగీతం స్టార్ట్ చేయబోతున్నాను. రేపు ప్రసంగం ఏంటి తెలుసండి, 1వ అధ్యాయం 1వ వచనం. ఒక్క వచనమే రేపు గంట ప్రసంగం, ఒక్క వచనమే. మరి ఈ సంవత్సరం పట్టేస్తుందేమో పరమగీతం చెప్పడానికి, 4-5 నెలలు అయిపోవచ్చు. అది దేవుని నడిపింపు. కాబట్టి పరమగీతం గురించి మీరు చదువుకున్నప్పుడు మీకు ఎన్ని సందేహాలు ఉన్నాయో, ఏమండి మీరు చదువుకున్నప్పుడు మీరు ఏమేమో అనుకున్నారో, మనం చదవకపోతే ఎంత నష్టమో, మనం చదవకపోతే ఎంత కోల్పోతామో, చదివితే ఎంత ప్రయోజనమో, రేపటి దినాన నేను చక్కగా ఆ విషయాలను చెప్తాను. మిస్ అవ్వద్దు, తప్పకుండా రండి. చక్కగా ఒక నూతన పుస్తకం కూడా తీసుకుంటండి. ఆఖరి వచనాల్లోకి వచ్చిండమ్మా, 7వ వచనం 8వ వచనం చదివేయండి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించింది. ఈ మాట మీకు అర్థం కావాలంటే, ధాన్య ద్రాక్షారసం అంటే దాని అర్థం ఏంటంటే సిరి సంపదలు. ఇది చూడండి, ఇప్పుడు నవీన్కి సిరి సంపదలు ఉన్నాయి, చాలా సంతోషపడుతున్నాడు, చాలా సంతోషపడుతున్నాడు. ఇప్పుడు నేనేమన్నానంటే, ఇదిగో అయ్యా, నవీన్కి ఇచ్చినటువంటి సిరి సంపదల వలన వచ్చిన సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో. అంటే సిరి సంపదలు కలిగించేటటువంటి సంతోషం తాత్కాలికమే, డబ్బున్నంత వరకు ఉంటుంది ఆ సంతోషం. దేవుని సన్నిధే మనకు తోడుగా ఉంటే నిత్యము సంతోషమే. దేవునికి మహిమ కలుగుగా. మరి మీరు దేని కోరుకుంటున్నారు? అల్పకాలమైన వాటిని కోరుకుంటున్నారా, నిత్యమైనటువంటి దేవుని సన్నిధిని కోరుకుంటున్నారా? భక్తుడు తన హృదయపూర్వకంగా అన్నాడు, అధికమైన సంతోషం నాకు పుట్టించేవయ్యా. గమనించండి, మీ హృదయంలో నిజమైన సంతోషాన్ని అనుభవించాలంటే అది డబ్బు వల్ల, బంగారం వల్ల వచ్చే సంతోషం అవి చేయలేవు. బంగారం కానీ డబ్బు కానీ ఇవేమీ చేయలేవు. మీ హృదయంలో నిత్యమైన సంతోషం ఉండాలంటే అది ఒక్క దేవుని వల్లే అవుతుందండి, దేవుని వల్లే అవుతుంది. అందుకనే అయ్యా, నీ రక్షణ ఆనందం మరలా నాకు ఆనందం నాకు లేదు, ఆనందం దయచేయి అని ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు దావీదు? దేవుడిని అడుగుతున్నాడు. ఆనందం దేవుడిస్తే అది శాశ్వతంగా ఉంటది. దావీదు మహారాజు దగ్గర ఏం లేవు. ఇజ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దావీదుకి ఆనందం లేకపోతే ఏంటండి? రాజవస్త్రాలు ఉన్నాయి, మెడ నిండా బంగారం ఉంది, సైనికులు ఉన్నారు, సైన్య బలంగా ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇన్ని ఉన్నాయి. కానీ తనకేం లేదంట, ఆనందం లేదంట. నేను అంటాను, ఒకసారి యంగ్ హోలీ టీం జాన్ వెస్లీ గారు ఉన్నారు కదండి, వాళ్ళ నాన్నగారిని ఓ తల్లి ప్రార్థన చేయడానికి పిలిచిందంట. ఇంట్లోకి వెళ్తే పెద్ద ప్యాలెస్ అంటండి, దాన్ని ఏమంటారు, రూప్లెక్స్ బిల్డింగ్ అంటారు కదా, ఇంటి లోపల మెట్లు ఉంటాయి. ఆ సోఫాలకి వెళ్ళి కూర్చుంటే చాలా కాస్ట్లీ సోఫాలంట, చాలా లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందంట బిల్డింగ్. కూర్చున్నాడంట, తల్లి కుమార్తె నడిచి వస్తున్నారంట, నడిచి వస్తుంటే ఇలా చూసాడంట. ఆ తల్లి కుమార్తె మెడ ఇలా తిప్పడానికి కూడా అవకాశం ఉండదంట, ఇలా తిప్పడానికి కూడా అంత బంగారం ఉందంట మెడ నిండా. పట్టు వస్త్రాలు కట్టుకున్నారు. తల్లి కుమార్తె చక్కగా సోఫాలు కూర్చున్నారు. వందనాలు అయ్య గారు, వందనాలమ్మా, ఏం చెప్పండి అమ్మా, ఏం కావాలి, దేని గురించి నన్ను పిలిచారు, ఏం మీ ప్రార్థన అవసరత ఏంటి అని అడిగితే, మా ఇంట్లో ఆనందం లేదయ్యా అన్నారంట. కొంగు తిన్నాడంట ఆయన, మెడ నిండా బంగారమే, ఇల్లు చూస్తే కోట్ల రూపాయలు విలువ చేసి ఇల్లు, పట్టు చీర, ఒంటి నిండా బంగారం, ఆస్తిపాస్తులు, సిరి సంపదలు. కానీ దైవజనుడితో ఆ తల్లి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అయ్యా, మా ఇంట్లో ఆనందం లేదయ్యా. నేను ఒక భర్తకి భార్యగా ఉన్నాను, నా భర్త 4 రోజుల్లో ఒక్కరోజు ఇంటికి వస్తాడయ్యా. మరి మిగిలిన 29 రోజులు ఏం చేస్తాడు? మిగిలిన 29 మంది దగ్గరికి వెళ్తాడంట. అంటే రోజుకి
ఒక భార్య దగ్గరికి వెళ్తాడంట. అలాంటి పొజిషన్ అంటే ఇవిడిది. ఇదిగో నా కూతురు పెళ్లి చేశాం, చాలా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కట్నం ఇచ్చాం, ఎంత ఇచ్చినా పాడు చేసేస్తున్నాడు, మరలా వర్ణ కట్నం వేధింపులతో మళ్ళీ ఇంటికి పంపించేశాడు. నా కూతురు కాపురం లేదయ్యా, నా హృదయంలో మనశ్శాంతి లేదయ్యా. ఇంటి నిండా డబ్బుంది, ఒంటి నిండా బంగారం ఉంది, కానీ ఏం లేదు వాళ్ళకి, ఆనందం లేదు. భక్తుడైన దావీదు అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు ఇచ్చే ఆనందం కంటే అధికమైన సంతోషం నీవు నాకు అది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలన్నట్టు దేవుడు మన వైపు చూస్తే, దేవుని సన్నిధి మనతో ఉంటే, మనం యథార్థంగా బతికితే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఆనందం కోసం మనం ప్రాకులాడదాం, మనం ప్రార్థన చేద్దాం. ఏమండి 8వ వచనం కూడా చదివిండి అమ్మ, ముగించేస్తాను. యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేశారు. ఈ నిబ్బరం మనకుందా? పొడుగుని లేస్తామని గ్యారెంటీ మనకుందా? ఏనాడైనా పోనీ మనం నెమ్మదిగా పడుకున్న దాఖలాలు మన జీవితంలో ఉన్నాయా? ఏదో ఒకటి ఆలోచించుకుని పడుకుంటామే కదండి. నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అనేదా చింత, వేదన. నిజంగా దేవుని విశ్వాసం ఇచ్చిన వాళ్ళు అయితేనండి చింతపడరండి. మీ చింత యావత్తు ఆయన పైన వేయండి, మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. అంటే ఇప్పుడు సమస్య లేదనా దావీదుకి? సమస్య ఉంది. మొదటి వచ్చిన ఏంటి, ఇరుకులో ఉన్నానయ్యా, నువ్వే విషాదాలు కలుగు చేసేవాడివి, నన్ను కరుణించని ప్రార్థన చేస్తున్నాడు. సమస్య లేదని ఎలా చెప్తాం? సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఒక ఇంట్లో ఆరోగ్య సమస్య అయితే మరొక ఇంట్లో ఆర్థిక సమస్య, ఒక ఇంట్లో కూతురు సమస్య, ఒక ఇంట్లో కొడుకు సమస్య, ఒక ఇంట్లో భర్త సమస్య, ఒక ఇంట్లో అత్త సమస్య, ఏదో ఒక సమస్య ఉంటుంది. నేను అంటాను, సమస్యలో కూడా ఆనందించేవాడే క్రైస్తవుడు. సమస్యలో కూడా ఆనందించేవాడే క్రైస్తవుడు. గంటెల ప్రకాష్ గారు కదండి ఈ మధ్య ప్రభునందు నిద్రించారు. మంచి స్పీకర్ అండి ఆయన ఏమని చెప్పారంటే వీడియోలో, నేను షాక్ అయిపోయిన మాట చెప్పినప్పుడు. ఆయనకి డయాలసిస్ పేషెంట్ అంటే ఆయన. అసలు ఆయన ముఖం చూస్తే ఎప్పుడు ఆయన చనిపోయేంత వరకు నాకు తెలియదు ఆయన డయాలసిస్ పేషెంట్ అని. తర్వాత వచ్చినాయి ఆ వీడియోలు, తర్వాత వచ్చినాయి. ఏమన్నాడు తెలిసిండి ఆయన? ఒకసారి ఎట్లాగే ప్రసంగిస్తూ, మీకు ఒక విషయం చెప్పమంటారా, నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కిడ్నీ సమస్య వచ్చి 25 సంవత్సరాలు. నాకు సిల్వర్ జూబ్లీ అంటారు కదా, అంతే కదండి, నేను సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాను అని అన్నాడు. ఏంటి సిల్వర్ జూబ్లీ చేసుకుని పెళ్లి 25 ఏళ్ళు అయితే సిల్వర్ జూబ్లీయా? కాదు, అనారోగ్యం వచ్చి 25 ఏళ్ళు అయితే పండగ చేసుకుంటున్నాడంట ఆయన. నేను ఇప్పుడు సిల్వర్ జూబ్లీలో ఉన్నాను, 25 సంవత్సరాలు నాకు కిడ్నీ సమస్య వచ్చి ఎవరికి తెలియదు, ఎప్పుడు నా నోట చిరునవ్వే ఉంటుంది అని అన్నాడు. ఏ సమస్య లేకపోతే నోట చిరునవ్వుతో బ్రతకటం గొప్ప కాదంట. గుండెల్లో ఎంత సమస్య ఉన్నా, ఇంట్లో ఎంత బాధ ఉన్నా పైకి చిరునవ్వుతో పలకడమే నిజమైన సంతోషం అంట. అది దేవుడిచ్చే ఆనందం అంట. అది క్రైస్తవుడే చేయగలిగిన పని అంట. ప్రకాష్ గారు మరి అంత సమస్య, డయాలసిస్ అంటే వారానికి 3 సార్లు వెళ్ళాలండి. నాకెలా తెలుసు అంటే, కాలవతలు మన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదండి, నేను ఫుల్ మినిస్టర్లోకి రాకముందు కారుకి డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు ఆయన కార్ని నేను డ్రైవర్ కింద వెళ్ళేవాడు. సోమవారం వెళ్తే మళ్ళీ బుధవారం, మళ్ళీ శనివారం, వారంలో 3 సార్లు వెళ్ళాలి హాస్పిటల్కి. డయాలసిస్ 4 గంటలు ఉంటారు అక్కడ డయాలసిస్. అది నీరుడు తీయడానికి, మళ్ళా క్లీన్ చేయడానికి. హాస్పిటల్ రూమ్లోకి వెళ్తే బయటికి రావడానికి 4 గంటలు పెట్టింది. గంటన్నర జర్నీ 3 గంటల జర్నీ, 4 గంటలు హాస్పిటల్ ఉండాలి. మొత్తం ఎన్ని గంటలు? 7 గంటలు. ఒక్కరోజే 7 గంటలు. అలా వారానికి 3 రోజులు, 3 ఏళ్ళు 21 గంటలు. అది తీస్తున్నప్పుడల్లా పెయిన్ వస్తుందంటండి, చాలా బాధ వేస్తుందంటండి. ఒకసారి ఆలోచించాలి. అలాంటి డయాలసిస్లో ఉండి కూర్చోండి, ఒక 2 నిమిషాలు కూర్చోండి, ఎక్కడ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడున్నాను నేను? 25 సంవత్సరాలు డయాలసిస్ పేషెంట్ ముఖం మీద చిరునవ్వుతో అనేక మంది విశ్వాసుల్ని అనేక సభలకు వెళ్ళి, అనేక ప్రయాణాలు చేసి అనేక మందిని బలపరిచాడంటే అది ఎలా సాధ్యమైంది చెప్పండి? దేవుడు అతనికి ఇచ్చిన ధైర్యం అది. ఇప్పుడు మా అమ్మగారికి కణితి వచ్చింది, ఆపరేషన్ చేసాం,
క్యాన్సర్ కాదు. సంతోషం, కత్తులు వేసుకుంటూ వచ్చాం, క్యాన్సర్ అని తేలింది. అదే సంతోషంతో రాగలమా? రావటమే విశ్వాసి ఉండాల్సిన గుణం. అదే క్రైస్తవ గుణం. ఒకరు సాక్ష్యం చెప్పారు, మాకు కంతి వచ్చిందంటే ప్రార్థన చేసుకున్నాం, కంతి మాయమైపోయింది అంటారంట. అది కాదంట గొప్ప. కంతి లోపలే ఉన్నాయి, సమస్యగానే ఉన్నని, కానీ ప్రభు నన్ను బ్రతికిస్తున్నాడండి. చెప్పు సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నెమ్మదిగా పడుకుందును, నన్ను సురక్షితంగా కాపాడువాడు నీవే అంటున్నాడండి. ఈ రోజున మనం తెల్లారు లెగిస్తామో లేకపోతే టెన్షన్, పడుకున్న దొంగలు వస్తారేమో టెన్షన్, పడుకున్న అక్కడ పాము వస్తుందేమో టెన్షన్, రకరకాల టెన్షన్లు, రకరకాల భయాలు. నేను అంటాను, భక్తుడైనటువంటి దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైనా పడుకునేటప్పుడు ప్రశాంతంగా నెమ్మదిగా పడుకుంటారు. గుండెల మీద చేసి చెప్తున్నాను, అంటానికి కొంచెం మళ్ళీ ఇబ్బంది అవుతుందండి, మళ్ళీ ఏదో అనే అది అవిశ్వాసం మాట మాట్లాడకూడదు, కానీ హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఎలాంటి టెన్షన్స్తో నేను పడుకోనండి, ప్రశాంతంగానే పడుకుంటాను. నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఏంటి తెలుసా? ప్రశాంతత. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఈ 2026లో నేను దేవుని కృప ద్వారా పొందుకున్నాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా నాలో ఉన్న నెగిటివ్ థింకింగ్స్ వదిలేసుకుంటున్నా. నాలో నెగిటివ్స్ ఉన్నాయి కొన్ని, ఆ బలహీనతల్ని విడిచిపెట్టేస్తున్నా. ఇప్పుడు ఎవరిని పోట్లాడడానికి సిద్ధపడితే పోట్లాడేవాడిని, ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? తగ్గటం మొదలు పెట్టా. నువ్వే కరెక్ట్. నందిని చూసి పందన్నా, పంది చూసి నువ్వే, నీదే కరెక్ట్. ఎక్కువ మా అమ్మ విషయంలో. మా అమ్మకు ఇప్పుడు వయసు పెరుగుతుంది కదండి, శాదత్వం పెరిగిపోతుంది. మామూలు శాదత్వం కాదండి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. మా సుజన కొత్త కూడా చెప్తున్నా, మా అమ్మ ఏదంటే అది నువ్వు సరే అని, నువ్వు అంటే నువ్వను, అంటే ఆను అంతే. నువ్వు ఎదురు మాట్లాడమాక, కాదత్తి అన్నావా నువ్వు సచ్చేవే అంటే. మా అత్తల గురించి చెప్తున్నాను నేను. అత్త గురించి మా అమ్మ చాలా మంచిదండి, 100కి 100% మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ అత్త పోస్టు, ఇప్పుడు ఇంట్లో భార్య ఉందండి, భర్తతో పిల్లలతో చక్కగా ప్రేమగా ఉంటది. ఐఏఎస్ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళేసరికి అధికారం చూపిస్తుంది. భర్త ఉన్నా సరే గెట్ అవుట్ అంటే ఆ యూనిఫామ్ వేసేసరికి ఏమైంది? అలాగే కోడల దగ్గర కూడా కొంచెం అత్త, నేను అత్తనే అనేది ఉంటుంది కొంచెం. ఏసు రక్తం చెప్పుకొని ఆవిడకి, మా అమ్మకి లేకపోతే అత్తలు అనే వాళ్ళకి ఉండకుండా ఉంటుందంటారా? కూతురు దగ్గర చూపించే ప్రేమ అత్త కోడల దగ్గర చూపిస్తారా మీరు చెప్పండి? అమ్మో, బంగారులాగా చూపిస్తారండి. అయితే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నాకు కనిపించే అత్తలందరూ దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అంటారు, ఎంత పెట్టిన అమ్మ అత్త అమ్మ అవదంట, కోళ్ళ కూతురు అవదంట. దేవునికి స్తోత్రం కలిగింది. సరే, నేను అంటాను, ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, నిజమైన క్రైస్తవులం అయితే, మనం నిజంగా పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వాళ్ళమైతే, ఈ రోజు నుంచి అయినా మన టెన్షన్స్, మన ఒత్తుళ్ళు, మన ఆలోచనలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే పడిపోయే ఆకాశానికి అరచేతిని పెట్టి ఆపేస్తామండి, ఆపేగలం. కాబట్టి నేను అంటాను, అయ్యా ఏది జరిగినా నీ చిత్తం, పడుకుంటున్నా, ప్రశాంతత, దేవునికి స్తోత్రం, ప్రశాంతంగా లేవండి, హ్యాపీగా ఉండండి. నిద్ర పట్టకపోవటమే అసలేం జబ్బు. నిద్ర లేమి వల్ల అనేక రోగాలు వస్తాయి. ప్రశాంతంగా పడుకోండి అమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపు జరిగేది జరక్క మాందు, మనం గింజుకున్నా సరే అది రేపు జరిగేది జరక్క మాందు, జరిగేది జరక్క మాందు. కాబట్టి నేను అంటాను, టెన్షన్ పడడం వల్ల సగం ఆయుష్ తగ్గిపోద్ది అంటే, టెన్షన్ పడడం వల్ల ఆయుష్ తగ్గిపోద్ది. అందుకని టెన్షన్ పడకండి. ఈ రోజు నుంచి భక్తుడైన దావీదు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈ రోజు నుంచి మీరు ఎలా పడుకోవాలి? నెమ్మదిగా పడుకోండి. ప్రభువా, నేను నెమ్మదిగా పడుకుంటాను ప్రభువా, నువ్వు నాకు తోడున్నావు, నాకేమి ఇబ్బంది లేదు, నాకు భయం లేదు. రాజుగారు అక్కడ మనలాంటి సామాన్యమైన వ్యక్తి, ఎటు నుంచి ఏ శత్రువు వచ్చి అట్టకి చేస్తాడో తెలియదు, అలాంటి రాజు నెమ్మదిగా పడుకుంటాడంట. మనకు నెమ్మది లేదు మన బతుకు. దేవుని స్తోత్రం కలిగిందిగా. ముగిస్తున్నాను, తలలు వంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చాలా విపరీతమైన సెలవు ఉంది బయట, అయినా కూడా మీరు దేవుని వాక్యం పట్ల ఆసక్తితో వచ్చారు. నేను ఎక్కువ సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ ప్రార్థన జరుగునట్లుగా మనం ప్రత్యేకమైన సమయాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నిజమే, భక్తుడు 4వ కీర్తన ద్వారా భక్తిహీనులతో మాట్లాడాడు, దేవ నీతో మాట్లాడాడు. అలాగే తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు, అలాగే ప్రార్థన వల్ల అతనికి వచ్చిన సమాధానాన్ని చెప్తున్నాడు. కృపగల దేవ, దయగలిగిన తండ్రి, రాజులకు రాజా, భక్తిహీనులను అయ్యా నీ తట్టు త్రిప్పడానికి దావీదు గారు ఏ విధముగా అయితే ప్రయత్నించారో, ఈ రోజు నుంచి మేము కూడా
మొదట మేము నీ మీద ఆధారపడి ఆ తర్వాత ఇతరులకు అయ్యా దేవుని మీద ఆధారపడండి, వ్యర్థమైన వాటి తట్టు ఎంతకాలం ప్రేమిస్తారు, వ్యర్థం అబద్ధాల తట్టు ఎంతకాలం తిరుగుతారని ఇతరులకి మేము అయ్యా హెచ్చరించేవారుగా, ఇతరుల్ని గద్దించేవారుగా, ఇతరుల్ని సరైన మార్గంలోకి తీసుకొచ్చేవారుగా మేము ఉండడానికి సహాయం చేయాలి. దావీదు మహాభక్తుడు నీ మార్గంలో ఉన్నాడు గనక నీ మార్గం తప్పి తిరుగుతున్న వాళ్ళని ప్రశ్నించగలుగుతున్నాడు, హెచ్చరించగలుగుతున్నాడు, వారిని సరి చేయడానికి పూనుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు విన్న మేమందరం కూడా అయ్యా నీ మార్గంలో ఉండాలి ప్రభు, మొదటిగా నీ మీద ఆధారపడాలి, మా నీతికి ఆధారమగు దేవాన్ని మేము చెప్పగలగాలి, మా పూర్తి విశ్వాసం నీపైన ఉంచగలగాలి. ఈ లోక సంబంధమైన వాటి మీద మేము విశ్వాసం ఉంచకుండా నీ మీదే విశ్వాసం ఉంచి నీపైనే ఆనుకుని నీపైనే ఆధారపడి నా నీతికి ఆధారమగు దేవాన్ని మేము మొరపెట్టాలి ప్రభువా. అట్టి మొరపెట్టే కృప నాకు నా ఆత్మ బిడ్డలకు దయచేయండి. అలాగే ఆఖరిలో చక్కని మాట, నేను పండుకుని నెమ్మదితో పండుకుంటాను అంటున్నాడు. ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో నెమ్మది లేదయ్యా. రాత్రి తెల్లవార్లు ఆ కళ్ళప్పగించి చూస్తమే తప్ప నిద్ర రాని పరిస్థితులు, నిద్ర రాక నిద్ర టాబ్లెట్ నిద్ర మాత్రలు వేసుకుని పడుకునేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ప్రభువా. ఈ మాటలు వినే వారిలో ఎవరైతే అలాంటి బలహీనత కలిగి ఉన్నారో అయ్యా వారిలో ఉన్న టెన్షన్ తీసివేయండి, వారిలో ఉన్న ఒత్తిడి తీసివేయండి, వారిలో ఉన్న భయాన్ని తీసివేయండి, వారిలో ఉన్న ఆందోళన తీసివేయండి. ఇదిగో దావీదు మహాభక్తుడు, రాజైన దావీదు నీ మీద ఎలా ఆధారపడ్డాడో మేమందరం కూడా మీపై ఆధారపడడం నేర్చుకోవడానికి సహాయం చేయండి. నా తండ్రి ఉన్నాడు, నాకు భయం లేదు అనే మాట మేము చెప్పగలిగిన పొజిషన్లోకి మేము రావడానికి సహాయం చేయండి. నామకార్థమైన క్రైస్తవులుగా, భక్తిహీనులుగా మేము ఉండకుండా యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వం కలిగిన వారుగా మేము ఉండటానికి సహాయం చేయండి. నిజమే, యెహోవా తన కొరకు భక్తులను ఏర్పరచుకున్నాడని మీరు తెలుసుకోండి. ఎవరు ఈ రోజున నిజమైన భక్తులంటే ఇదిగో సత్క్రియలు చేసేటటువంటి వారు. అయ్యా నీ భక్తులని ఈరోజు మీరు మాట్లాడారు. నిజమే ప్రభు, నీ భక్తులు మనం చెప్పుకున్నాం కానీ మా పనులన్నీ బుద్ధిహీనమైన పనులు ప్రభు, భక్తిహీనమైన కార్యాలు ప్రభు. నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నామే కానీ నోటి మాటతో నిన్ను ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కానీ మా క్రియలన్నీ కూడా లోకాన్నే ప్రేమిస్తున్నాయి ప్రభు. నిజమే, ఈ రోజున ఈ మాటలు విన్నవారిలో ఎవరైనా వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారేమో, అబద్ధముల తట్టు తిరుగుతున్నారేమో, ఈ రోజైనా వారి కన్నులు నీ తట్టు త్రిప్పబడునుగాక. అయ్యా నీ కృప ద్వారా వారు ఆకర్షించబడుదురుగాక, సత్యాన్ని వారు తెలుసుకుందురుగాక, సత్యమునందు వారు స్థిరపరచబడుదురుగాక. ఇంతవరకు చెప్పబడిన ఈ మాటలు అందరి హృదయాలు విత్తబడి ఫలించబడి ఆశీర్వించబడినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకైన సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.